ఆ రంగనాథాన్ని కొట్టడం న్యూస్ పేపర్లో న్యూస్ లాంటిది. దాని గురించి ఓ తెగ ఆలోచిస్తారే. అలాని కాదు బాబు, నాకు శ్రావణి చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. అప్పుడు ఆ రంగనాథం వల్ల శ్రావణికి పెద్ద ప్రమాదం వచ్చింది, ఆత్మరక్షణ కోసం అలా చేయాల్సి వచ్చింది అని కోర్టులో చెప్తే చెల్లుబాటు కాదంటావా? కాదని కాదండి, కానీ ఆ విషయం చెప్పి కావాలని కేసులో మనమే ఇరుక్కున్నట్టు అవుతుంది. చెప్పాల్సిన టైము కాదు, ఆ అవసరం ఇప్పుడు లేదు. ఇప్పుడు శ్రావణి చదువుకోవడమే ముఖ్యం. ఆ విషయం గురించి తప్ప మరొకటి ఇప్పుడు ఏం ఆలోచించకండి. బాబు, నువ్వు శ్రావణి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నువ్వు ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నవాడివే కదా. కేసులో ఇన్వాల్వ్ అయితే నీ ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడుతున్నాను. చూడండి సార్, నేను నీతి నిజాయితీ మనస్సాక్షికి విలువనిచ్చేవాణ్ణి. నేనే ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు తెలుసు. మీరు ఆ విషయం గురించి ఏమీ భయపడకండి. అంత పెద్ద కేసు అయినా ఎస్ఐ గారు తనకు తాను అంత రిస్క్ తీసుకొని నన్ను ఎందుకు వదిలారో అర్థం చేసుకోండి. మనం ఎవరికి సాయం చేసినా దానికి ప్రతిఫలంగా మనకు సాయం అందుతుంది. పోనీ ఉద్యోగం పోతే ఏమవుతుంది? నేను మీ ఇంటికి వచ్చేస్తాను, నాకు భోజనం పెట్టరా? అయ్యయ్యో, అవేం మాటలు బాబు. నీలాంటి మంచి మనసున్న మనుషులకి ఎటువంటి నష్టం జరగదు. ఏంటి సార్, ఎక్కడ నేను మీ ఇంటికి వచ్చేస్తానని భయపడ్డారా? రానులేండి. చచ్చా, నేను అలా అనుకునే మనిషిని కాదు. నీ ముందు అనకూడదు గాని శ్రావణి, దీపా నీ గురించి చెప్పినప్పుడు నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. నువ్వు నన్ను అంత మాట అన్నావు కాబట్టి నేను అంటున్నాను, ఇక నుంచి నువ్వు మా కుటుంబంలో ఒకడివి, సరేనా? బాబు, చెప్పండి సార్. నువ్వు శ్రావణి కోసం కట్టిన డబ్బుని నేను కొంచెం కొంచెంగా తిరిగిచ్చేస్తాను. అదేంటండి, ఇంత క్రితమే నేను మీ ఫ్యామిలీలో మెంబర్ని అన్నారు, మళ్ళీ డబ్బులు తిరిగిచ్చేస్తానంటున్నారే? అంటే మీరు అన్నది అబద్ధమేనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. మరేంటి సార్, డబ్బులు అంటారు? డబ్బులు ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గర ఉంటుంది. అది ముఖ్యం కాదు సార్. శ్రావణి బాగా చదువుకోవాలి, అది ముఖ్యం సార్. సరే బాబు, ఇక మేము బయలుదేరతాం. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు శ్రావణి. నేను మొదటి రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు మా నాన్న వస్తారు. నా కల నెరవేర్చిన మీరు ఆ రోజు మాతో పాటు కాలేజ్కి రావాలి. అని బాబు, తప్పకుండా వస్తాను. చాలా సంతోషం బాబు. సరే, ఇక మేము బయలుదేరతాం. సరేనండి. రామ్మ శ్రావణి. అవును బాబు, ఆ రోజు నీకు నిశ్చితార్థం అని రంగనాథంతో చెప్పావట కదా. నిజంగా నీకు నిశ్చితార్థం జరిగిందా, లేకపోతే రంగనాథాన్ని మురిపించడానికి అలా చెప్పావా? సార్, అది ఏదో అతను డైవర్ట్ చేయడానికి చెప్పాను అంతే. అలాగా, మంచి పని చేసావు బాబు. ఎలాగోలాగా రంగనాథాన్ని చక్కగా మోసం చేశావు. వస్తాం బాబు, రా అమ్మా. వస్తానండి. బాయ్. ఏమయ్యా సుబ్రహ్మణ్యం,
నిశ్చితార్థం అయిపోగానే ఊహలోకి వెళ్ళిపోయావా? ఎంజాయ్ చెయ్యి చెయ్యి చెయ్యి. దగ్గర ఇదిగో ఇది పట్టుకెళ్ళి స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగగానే బ్లాక్ కలర్ గేట్ ఉన్న ఇల్లు ఉంటది, అదే శ్రావణి ఇల్లు. నేను చెప్పిందంత గుర్తుంది కదా? ఓకేనా? సార్ నాకెందుకో భయంగా ఉంది. భయం దేనికిరా, వెళ్ళి తలుపు కొట్టు. పరికిని ఓని వేసుకున్న అమ్మాయి తలుపు తీస్తుంది. ఆ అమ్మాయి శ్రావణి. ఆ అమ్మాయికి లెటర్ ఇచ్చేయి, సరేనా? సార్ ఆమె కాకుండా ఇంకెవరిని వస్తే ఏం చేయాలి? చెప్తాను రా, ఆ విషయం చెప్తాను. ఓపిగ్గా ఇని బుర్రకెక్కించుకో. వేరే ఎవరైనా వస్తే ఏమండి శ్రావణి గారు ఎవరో అని అడుగు. వారికి లెటర్ వచ్చింది ఇవ్వాలి అని చెప్పు, వాళ్ళు పిలుస్తారు. నువ్వు ఆ లెటర్ శ్రావణి చేతిలో పెట్టి, నరేష్ వీధి చివరిలో వెయిట్ చేస్తున్నాడు, మీరు వచ్చి వెళ్ళండి అని ఆవిడికి మాత్రం వినపడేట్టు చెప్పి నువ్వు జంప్ అయిపో. సార్ మీరు చెప్పడానికి అంత ఆవేశపడిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి సార్? వాటిక